ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మహేశ్వరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలు, నాయకులకు పలు సూచనలు చేశారు. సభకు వచ్చే వారికి రవాణా సౌకర్యం కల్పించి వారు తిరిగి ఇంటికి చేరే వరకు కోఆర్డినేషన్ చేసుకోవాలని నాయకులను ఆదేశించారు. కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి పథకాలను పెద్ద ఎత్తున అందించారు. కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేక చతికిల పడిందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. వరంగల్లో ఈ నెల 27న జరిగే బహిరంగ సభతో రేవంత్ ప్రభుత్వ పతనం ప్రారంభం కానుందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వరంగల్లో జరగబోతున్న రజతోత్సవ సభకి ఈరోజు సన్నాహక సమావేశం మహేష్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నియోజకవర్గం నుండి ముఖ్యమైన నాయకులందరినీ పిలిచి 27 నాడు చాలామంది వస్తారని చెప్తున్న సందర్భంలో మరి వాళ్ళకి వస్తున్న వాళ్ళకి కోఆర్డినేషన్ చేసుకోవడం, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా 27th వరంగల్లో జరిగే మీటింగ్కి మేము వస్తాము అనే మాట మాట్లాడుతున్నారు. పార్టీ జెండా పెట్టుకోనో కండో కప్పుకోనో పనిచేసిన నాయకులు, కార్యకర్తలే కాకుండా తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందింది, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించున్నారు అనేది గమనించి 1.5 yearలో జరిగిన మార్పు తెస్తామని ఏదైతే అధికారంలోకి వచ్చారో ఈ మార్పు మా కొద్దుమొర్రు అని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న సందర్భంలో కేసీఆర్ గారి మాట కోసం, కేసీఆర్ గారు వెన్నంటి మేము ఉన్నామని ఒక నమ్మకం కలిగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో దానికి వచ్చే వాళ్ళందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒక రైతు బాంధవుడుగా ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇచ్చిన ప్రయత్నాన్ని చూస్తున్నాం. కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కలేని విధంగా తీసుకొచ్చారు. నిన్న అంబేద్కర్ గారి జయంతి చేసుకున్నాం. దళిత బంధు లాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కలేని విధంగా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినా కూడా దళిత సోదరులు, అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళు పైకి రావాలనే ఆలోచనతో కేసీఆర్ గారు తీసుకొచ్చిన దళిత బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చినాం. 27 నాడు వరంగల్లో